పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మరి మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తానంటారు, ఎవరికి గెలుపంటారు? పవన్ కళ్యాణ్ గారి అన్న విజయం అయితేనే నెగ్గడం అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందన్న. మనం మెజారిటీ కోసమే చూసుకోవాలి. ఎందుకంటే అతను కౌరు రైతులకి ఎంతో మేలు చేశాడన్న. అతను సొంత రూపాయలు పెట్టి అన్ని చేశాడు. అలాగే పిఠాపురం మొత్తం డెవలప్మెంట్ చేస్తానని ఈ రోజు హామీలు కూడా ఇస్తున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మన పిఠాపురం నియోజకవర్గంలో నిరుద్యోగాలు చాలా మంది తక్కువగానే ఉన్నారు. వాళ్ళందరికీ జాబులు కూడా వేస్తారు కంపల్సరీగా నెగ్గితే అతను. ఇప్పుడు 5 ఏళ్లు వంగగీత గారు ఎంపీ కింద పెన్నెం దొరబాబు గారు ఎమ్మెల్యే చేశారు. ఎలా ఉంది పిఠాపురం అభివృద్ధి కానీ వాళ్ళ పరిపాలన కానీ సమస్య పట్టించుకునే విధానం కానీ? అట్లీస్ట్ ఈ రోజు జీవనగర్ కాలనీకి సరైన శ్మశానమే లేదు. వాటి కబ్జాలు, భూమి కబ్జాలు, ఒక శ్మశానం, సరైన డ్రైనేజీలు, సరైన రోడ్లు ఏమీ లేవన్నా. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అసలు ఏమీ అభివృద్ధి లేదు, మాకు అభివృద్ధి లేదు. 5 ఏళ్లలో కనీసం వాళ్ళు ఎక్కడైనా వచ్చి కనిపించడం కానీ, ఏదైనా సమస్యకు స్పందించడం కానీ, కరోనా టైంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ ఏమైనా వచ్చారా? అసలు లేదన్నా. మాకు అసలు ఒక న్యాయం అన్నది కూడా ఏం జరగలేదు మాకు. ఇక్కడ ప్రతి ఏరియాకి వచ్చి అడిగినా కూడా అదే చెప్తారన్న. మా ఏరియాలో జీవనగరి కాలనీలో వచ్చి ప్రతి ఒక్కరు అడిగినా కూడా అదే విషయం చెప్తారు. అభివృద్ధి పరంగా అయితే ఏమీ లేదన్నా. ఏమీ లేదంటారు. పిఠాపురం మొత్తం ఓవరాల్ నియోజకవర్గం 52 ఊళ్ళు ఎలా ఉందంటారు? పక్కా జనసేన, పక్కా గ్లాస్. ఇంకా గ్లాస్ కి ఓటేస్తే ఇంకా తిరిగి లేదు ఇంకా. మరి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ లెక్కుతారంటారా? పక్కానే ఇంకా పక్కా. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడించడానికి ముద్రగడ పద్మనాభం ఓడించి తీరుతాను, నేను ఓడించలేకపోతే రెడ్డి అని పేరు పెట్టుకుంటాను అని అంటున్నాడు. మరి మీరేమంటారు? కాపు సంఘాలే అతను వ్యతిరేకంగా వాదిస్తున్నారు. అతను వచ్చి ఏం చేస్తారని ఇక్కడ ఏమీ చేయలేడు అతను. మన జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు నించున్నారు. పవన్ కళ్యాణ్ నించున్న దాన్ని బట్టి అతను ఎవరు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. ముద్రగడ పద్మనాభం మరి పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగే వాళ్ళందరూ మొలతాడు లేని వాళ్ళు, ఓట్లు లేని వాళ్ళు అని అంటారు. నాకు మొలతాడు ఉందన్న, ఇదేనా నాకు మూతం బేసి కూడా ఉందన్న. నాకు కూడా అన్ని తెలిసిన వ్యక్తులైనా పక్కాగా వస్తారని మేము నమ్ముతున్నాం. పక్కాగా పవన్ కళ్యాణ్ వస్తాడని పక్కాగా. ఇంకా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్, కన్నబాబు, ఇంకా మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే 5-6 నియోజకవర్గాల నాయకులే గానీ పైన హైకమాండ్, వైసీపీ హైకమాండ్ నుంచి నాయకులు దింపుతున్నారు. ఏంటి ఒక్క నియోజకవర్గం అంత స్పెషల్ ఎందుకు అయిపోయింది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా తొక్కాలి, ఎలాగైనా నెగ్గితారే అనుకున్నారు. నెగ్గి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అందువలన వీళ్ళందరినీ సైకిల్ అందరినీ దింపి ఇక్కడ తొక్కాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమి ఫలించమన్నా ఏమి అసలు. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అంటావు కదా, ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో మీ ఫ్రెండ్స్ కి కానీ, మీ సీనియర్లకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరు చుట్టాల్లో ఉంటారు కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఎవరికైనా జాబ్లు వచ్చినాయా? ఏ రాలేదన్నా. గవర్నమెంట్ జాబ్లు కానీ, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు కానీ ఏమి అసలు. నీకైనా నమ్మకం లేదన్నా. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఏమైనా నమ్మకం ఉంటుంది నాకు. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఉంటది మనకి. మరి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తానన్నారు. ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. డిఎస్సీ వాళ్ళు అయితే రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు మెగా డిఎస్సీ కోసం. వాళ్ళకి ఇప్పుడు వరకు వాళ్ళకి 5 సంవత్సరాలు వయో పరిమితి పోయింది, వయసు పరిమితి. ఎలా అంటారు వీళ్ళ భవిష్యత్తు అంతా? అన్న వీళ్ళు వయసు పరిమితి పెంచుకుంటున్నారు. ఉన్న నిరుద్యోగులనేమో వెనకాల పెడుతున్నారు. నిరుద్యోగులు ఇంకా అలాగే ఏడుస్తున్నారు. ఈ వయసు మళ్ళీ ఇంకేం పని చేస్తారు చెప్పండి? వాళ్ళకి ఇంకా వయసు పెంచుతూనే ఉంటున్నారు. ఇంకా అతను ఎందుకు చెప్పు? నిరుద్యోగాల్లాగా ఏడుస్తున్నారు వెనకాల. వాళ్ళని రిటైర్మెంట్ చేసి నిరుద్యోగాలకి ఉపాధి కల్పించాలా. అది కల్పిస్తేనే కదా ఉద్యోగాలు తీయడం కన్నా ఏమన్నాయన్న. అసలు ఒక అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు. తెచ్చిన కంపెనీలు ఏమైనా ఉంటే టీడీపీ వాళ్ళు అవి కూడా చలో హైదరాబాద్ ఉన్న 2 కంపెనీలు కూడా పోయినాయి అంటారు. ఉన్న 2 కంపెనీలు కూడా చలో హైదరాబాద్. ఇప్పుడు మరి 5 ఏళ్ళలో ఒక కంపెనీ వచ్చి ఏదైనా పెట్టడం కానీ ఉద్యోగాలు ఏమీ రాలేదన్న. ఫైనల్ గా అయితే ఒక మాట, ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు, మీ యువతకి? మా యువతకైతే న్యాయం చేసింది ఏం లేదన్న ఈ 5 ఏళ్ళ పరిపాలన. మరి అమ్మఒడి ఎత్తున్నాను అన్నారు, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయన్న కదా, మీకేం ఉపయోగపడమంటారా? ఏం ఉపయోగించలేదన్న. మాకేం ఉపయోగపడవు. ఒక 10,000 రూపాయలు, ఒక 20,000 రూపాయలు వస్తేనే ఒంట్లో వాళ్ళకన్నీ తీసి పాడేస్తాను అంటారు వీళ్ళు. ఇంకేం ఉపాధి కల్పిస్తారు చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ దగ్గర మేము మాట్లాడి విన్నది ఏంటంటే, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇంతకు ముందు మీ అకౌంట్ లో పడేది,
కాలేజీకి ఫీజు కట్టుకుని మీ సర్టిఫికేట్ మీరు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు కాలేజీకి లింక్అప్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి కాలేజీకి పేమెంట్లు పడక మీ సర్టిఫికేట్లు అనేవి హోల్డ్ చేసి మిమ్మల్ని ఆపుతున్నారు అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ అన్నది. ఇంతకు ముందు మాకు డైరెక్ట్ గా అకౌంట్ లోనే పడేది ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు ఇతను అమ్మఒడి, చెయ్యోత, గోరుమూత, ఇవన్నీ ఆసరా, ఇవన్నీ ఎందుకండి మాకు ఇవన్నీ ఫలితం లేని సిస్టమ్ అంతా క్రియేట్ చేసి వేస్తున్నాడు ఇతను. రేపు వస్తేనేమో ఇతను మళ్ళీ వస్తాడంట ఈ భూములన్నీ తాకట్ట ఇంకా అతని పేరు మీద ఉంటాయి. ఇప్పుడు ఈ ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో బాగా ఈ చట్టం గురించి ఎక్కువ మాట్లాడతాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి ప్రభుత్వం ఇలాంటి ఎలక్షన్ కోర్ట్ టైంలో మీ ఆస్తుల పత్రాలు, ఒరిజినల్ పత్రాలు అనేవి గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి, డూప్లికేట్లు మీ దగ్గర ఉండాలన్నట్టు ఒక చట్టం తీసుకొస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? అదైతే ఎంతవరకు కరెక్ట్ కదన్నా. ఇది భూములు అతని పేరు మీద ఉండి, మా భూములు అతని పేరు మీద ఉండి మేము జిరాక్స్లు పెట్టుకోవాల్సిన పని వచ్చిందన్న. ఇప్పుడు ఇంతవరకు ఇన్ని పరిపాలన చేశారు కానీ ఇన్ని వచ్చాయి కానీ ఎవరు కూడా ఇంతలాగా ఈ చట్టం తీసుకురాలేదు. ఎవరు కూడా ఇలాంటి చట్టాలు అసలు ఎవరు పెట్టలేదు. మీ ఆస్తులు అనేవి ప్రభుత్వం దగ్గర ఉండాలంట. మరి ఆలోచించండి, మరి అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మా ఆస్తులు మా దగ్గర ఉండడం కరెక్ట్, సురక్షంగా ఉంటాయి. అతని దగ్గర ఉంటే అతను ఎవరికి ఇప్పుడే HDFC లోంచి ఎన్నో ICICI బ్యాంక్ లో అన్ని లోన్లు ఇచ్చేలాగే ఇవన్నీ ఎత్తేసారు. ఇంకా మా ఆస్తులన్నీ పడితే అవి కూడా అమ్మేసి ఇతర కడప వెళ్తాడు ఇంకా యాత్రకి. మీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తారంటారా? ఓపెన్ కంపల్సరీగా. అది ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నాను, ఈ చట్టం మీద 100% కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారు? ఈ చట్టం అనేది, ఈ చట్టం అన్నది అసలు వర్తించలేని రాంగ్ డిసిషన్. అది రాంగ్ డెసిషన్. మరి ఇలాంటి ఎలక్షన్ ఇంకొక 10 రోజులు ఉంది. ఎలాంటి టైంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఖచ్చితంగా ఆయన మైనస్ అవుతాయి ఏమంటారు సీఎం గారికి? ఖచ్చితంగా జగన్ గారికి ఇది 100% కరెక్ట్ కాదు. ఇది అసలు మైనస్ మార్క్ ఇది అంతనా. మరి ఈసారి రెండోసారి అవకాశం అడుగుతున్నాడు ఆయన, మరి మీరేమంటారు మాట? రెండోసారి ఇంకెవరో ఏరన్న అతనికి. రెండోసారి ఇంకెవరు ఇచ్చారంటే వాళ్ళకంటే దరిద్రం ఎదవాలి ఇంకెవరు ఉండరు ఇంకా. ముందుసారి ఇప్పుడు వచ్చిన 5 ఏళ్ళ పరిపాలన శ్రీలంకన్ చేస్తారు అని అన్నవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇంకోసారి పరిపాలన ఇస్తే శ్రీలంకన్ కాదు ఏకంగా ఎత్తేసి పోతాడు. ఇంకా ఎత్తేస్తారు. ఇంకా ఫైనల్ ఒక మాట, మీకు పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. పక్కా ఎంత మెజారిటీ? లక్ష మెజారిటీ ఖాయం. ఫైనల్ గా అతను గుట్టు గ్లాస్. ముద్రగాని పద్మనాభ్ కాదు, సీఎం జగన్ కాదు, ఎవరు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేరు. పిఠాపురం కన్ఫర్మ్ సీట్. ఓకే.